సీఎం రేవంత్ టీం ఢిల్లీలో బిజీగా గడుపుతోంది. ఇవాళ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో టీ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై త్వరలో నిర్వహించే భారీ బహిరంగ సభలకు హాజరు కావాలని కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించనున్నారు. సీఎం ఢిల్లీ టూర్తో మరోసారి కేబినెట్ విస్తరణపై ఆశలు చిగురించాయి. దీంతో ఆశావహులు సంబరాలు చేసుకుంటున్నారు. నిన్న జరిగిన సీఎల్పీ సమావేశంలో కేబినెట్ విస్తరణ గురించి సుదీర్ఘ చర్చలు జరిగాయని తెలుస్తోంది. సామాజిక సమీకరణాల ఆధారంగా ఆయా జిల్లాలో ఆశావహుల జాబితాను మున్షీ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, రాహుల్ గాంధీతో ఈ విషయంపై చర్చలు జరగవచ్చని భావిస్తున్నారు. కేబినెట్ విస్తరణలో తమకు చోటు దక్కుతుందని ఆశావహులు భావిస్తున్నారు. ఇక నిన్న రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం భేటీ అయింది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ కూర్పు, స్థానిక సంస్థల ఎన్నికలపై వారు చర్చించారు. 2-3 రోజుల్లో పీసీసీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు, అలాగే కేబినెట్ విస్తరణపై చర్చించినట్లు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో 2 భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు, ఈ సభలకు కాంగ్రెస్ అగ్రనేతలను ఆహ్వానించనున్నట్లు ఆయన చెప్పారు. త్వరలోనే రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తారన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను కాంగ్రెస్ అధిష్టానానికి వివరించినట్లు కేసీ వేణుగోపాల్తో భేటీ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీలో కులగణన వివరాలను అందించామన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై త్వరలో బహిరంగ సభలు నిర్వహిస్తామని, ఇందుకోసం రాహుల్ గాంధీని ఆహ్వానించామని భట్టి చెప్పారు. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా భాగమై ఒక్కొక్క ఎన్యూమరేటర్ 150 ఇళ్లను మాత్రమే సర్వే చేసేలా బాధ్యత ఇచ్చామని, సమగ్ర సమాచారం సేకరించి శాస్త్రీయంగా నివేదిక తయారు చేశామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సబ్ కమిటీ, జ్యుడిషియల్ కమిటీ అనంతరం కేబినెట్లో ఆమోదించడం జరిగిందన్నారు. గత 2 దశాబ్దాలుగా ప్రజలు కోరుకుంటున్న అంశాలపై త్వరలో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయనున్నట్లు భట్టి చెప్పారు.